6 గ్యారంటీలకు ఖచ్చితంగా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాల్సిందే అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి అప్లికేషన్లో కనబడుతుంది. దాంతోపాటుగా ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు కూడా సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. కేవలం ఈ రోజు మొదలైంది, ఇంకొక 10 రోజులు 8 రోజులు మాత్రమే సమయం మిగిలింది, జనవరి 6వ తారీఖు వరకు. ఈ 8-10 రోజులలో ఆ అప్లికేషన్ల ప్రక్రియ, ఆదాయ కుల ధృవీకరణ సబ్మిషను, కొత్త రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు ఈ ప్రభుత్వంలో? వాళ్ళు అన్నీ ఇస్తా అని చెప్పారు, ఎన్నో నిబంధనలు పెట్టి ఇవాళ ప్రభుత్వ పథకాల లోపల లబ్ధిదారులకు కోత పెట్టడానికి ఒక ఎత్తుగడగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చటానికి ఇంటింటికి వాళ్ళు ఎన్నికల ముందు ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చారు. ఇది ఇస్తే సరిపోతుందని చెప్పిన వాళ్ళు మళ్ళీ కొత్త నాటకం ఏంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పథకాల నుంచి తప్పుకొనడానికి ఈ భారాన్ని భరించలేక వాళ్ళు ఎట్లా దీన్ని సెట్ చేయాలనే ఆలోచన వాళ్ళకి నైపుణ్యం లేకపోవడం వల్ల ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గ్యారంటీ కార్డులు కొట్టించారు కదా, సరిపోవా? మీరు ఇచ్చిన కార్డు మీద మీకు నమ్మకం లేదా? దానికే విలువ లేదా అని ఇవాళ ప్రజలు ఆలోచన ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రాబోయే రోజులప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకేం నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి నిబంధనలు పెడతారు, అందరికి ఇస్తారా ఇవ్వరా, ఆదాయం పేరు మీద మరో పేరు మీద కోత పెట్టే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నదనే అంశం మీద రేపు రాబోయే రోజుల పూట ప్రజలు చర్చించుకుంటారు. ఇప్పుడు ఇంకొక 4 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ వాళ్ళు మేము కనీసం 10-12 గెలవడానికి సిద్ధపడుతున్నాం, ఇక్కడ మేము బాగా వేయబోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చింది మేమే కాబట్టి 3 ఎంపీలుగా ఉన్నటువంటిది 10+ రాబోతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ ఇప్పటికి 9 ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్? ముఖ్యంగా మీరు కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి నేత, ఎట్లా ఉండబోతుంది రాబోయే ఎన్నికల లోపల? మన తెలంగాణ లోపల మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ రేపు కైవసం తీసుకపోతూ ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఒక సేఫ్ గార్డు. ఆనాడు సమైక్యాంధ్ర లోపల కూడా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అభిమానించారు. ఎందుకంటే ప్రశ్నించే నాయకుడు కేసీఆర్ గారు ఉంటేనే ఈ చెక్ ఉంటాయనే ఉద్దేశంతో ఆనాటి నుంచి ప్రజల ఆదరణ మాకు పెరిగింది, మాకు బాధ్యత పెరిగింది. కాబట్టి ఇవాళ వచ్చిన హామీ ఇచ్చినట్టుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ప్రజలు ఆశీర్వదించారు. 2 సార్లు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి వీళ్ళు మాత్రమే చేయగలుగుతారనే ఉద్దేశంతో మమ్మల్ని నమ్మిరు తప్ప బీజేపీని ఇంకో పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా, ఇవాళ అది మాకే ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సేఫ్ గార్డ్గా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మా నాయకుడు ఉంటారు. మేమందరం కూడా వారి వెంట ఉండి నిత్యం ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద సందర్భం వచ్చినప్పుడల్లా పోరాటం చేస్తాం, ప్రజలను జాగృతం చేస్తాం, ప్రజా హక్కులకు కాపాడే విధానానికి మా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కరీంనగర్ పార్లమెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అక్కడ గతంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. గత ఎన్నికలలో త్రుటిలో బండి సంజయ్ అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి సిరిసిల్ల, కరీంనగర్ లోకల్, అలాగే హుజురాబాదు 3 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఎట్లా ఉండబోతుంది? మొన్న 2018 సాధారణ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రంలోని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని చెప్పి ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకునడానికి భారతీయ జనతా పార్టీకి లోపాయకారకంగా ఆ రోజు పనిచేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి 4 పార్లమెంటు స్థానాలు వచ్చింది తప్ప ఆ పార్టీకి అంత సీన్ లేదు. మొన్న జరిగిన ఎన్నికలప్పుడు వాళ్ళు ఎన్నో డామికాలు కొట్టారు. 30 సీట్లు గెలుస్తాం, 30 సీట్లు గెలుస్తామని కొట్టిన భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఇవాళ 8 సీట్లు వచ్చినాయి. మహా నాయకులు అందరూ ఇవాళ ఎవరైతే బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, అది అరవింద్ గారు కానీ, వీళ్ళందరూ ఇవాళ ఓడిపోయారు. ఇవాళ ఓడిపోతా అని చెప్పి భయపడి కిషన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే పోటీ చేయలేని పరిస్థితి. అంటే రాబోయే ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో రేపు 0 రాబోతుంది. గత 2019 ఎన్నికల లోపల దేశం గురించి అనేకమైన హామీలు ఇచ్చేదో పుల్వామా సంఘటనతోని ప్రజల లోపల ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలో రావడంలో భాగంగా ఈ రాష్ట్రంలో 4 సీట్లు వచ్చినాయి తప్ప ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏం లేదు. సొంతగా ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో వాళ్ళు విఫలమైపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేసీఆర్ గారు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరిష్కరించలేదు. విభజన హామీలు కూడా పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల లోపల బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని రోజుల తర్వాత మీ యొక్క పోరాటము మొదలు పెట్టబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికీ అయితే సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు ఆ ప్రజల పక్షాన పోరాటం మొదలు కావడానికి? ప్రజలు ఆల్రెడీ పోరాటం మొదలు వాళ్ళే సిద్ధమవుతారు, ప్రజలు సిద్ధమవుతారు. ఇంకో 10-15 రోజులు అయితే తెలుస్తాయి కదా. ఎన్నికల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అధికారులు కేసీఆర్ గారు అందరూ కూడా సిద్ధమైపోతే ఆ రోజు ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు రైతు బంధు ఇవ్వద్దని చెప్పి. రైతు బంధు ఇచ్చడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయిపోయిన అకౌంట్ నెంబర్ అన్నీ సెట్ చేసుకొని అమౌంట్ కూడా ఆ రోజు
ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు అన్నీ సిద్ధం చేసి పెట్టారు. వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల రైతుల అకౌంట్లో ఒక 10 గంటలు అయితే రైతుల అకౌంట్లో పడే సందర్భాన్ని ఇవాళ బ్రేక్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకు మరి ఇప్పటివరకు రైతుల అకౌంట్లో డబ్బులు వేయలేకపోతారు? ఎంతసేపు ఆనాడు కాంట్రాక్ట్ పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఆ డబ్బులు తీసుకున్నారు. రైతులందరినీ దేశం కోసం దేశానికి బుక్కడ అన్నాన్ని అందించే రైతులకు రైతు బంధు ఇవ్వకుండా వాళ్ళందరినీ ఆపారు. 4 కాంట్రాక్టుల కోసం ఇవాళ బిల్లులు విడుదల చేశారు. కాబట్టి తెలంగాణ రైతాంగం కూడా ఇవాళ ఎదురు చూస్తుంది. వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు రైతుల కంటే కాంట్రాక్టర్లు ఎక్కువైపోయారు కాంగ్రెస్ పార్టీకి. కాంట్రాక్టర్కి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీగా ఇవాళ రైతులు చూడబోతూ ఉన్నారు. ఇప్పటి కూడా అసలు దాని మీద సమీక్ష లేదు. రైతు బంధు ఎప్పుడు ఇద్దాం, ఎంత ఇద్దామని దాని మీద సమీక్ష లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి వాళ్ళ బుద్ధి చెప్తారు. ఇది గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో భారీగా ఓట్లను అయితే కొల్లగొట్టబోతుంది, భారీగా సీట్లను కూడా తీసుకోబోతున్నటువంటి జోష్ అని అయితే చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.